ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి రోజాపై దాడి, తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ తరపున పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యలతోనే ఆమె హైలైట్ అయ్యేవారు. తమ విమర్శలు ఆయా నాయకులు స్పందిస్తే ఆ షర్మిలకు మరింత పబ్లిసిటీ అయ్యేది. సరిగ్గా ఏపీలో కూడా అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు షర్మిల. అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలను మాత్రం ఓడించాలన్నది ఆమె వ్యూహం. తాజాగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా ఇంట్లో మొత్తం 4 మంత్రులు ఉన్నారని అన్నారు. రోజా, ఆమె భర్త సెల్వమణి, ఆమె 2 అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు షర్మిల. షర్మిల వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా హైలైట్ చేయడం అక్కడ విశేషం. అక్కడ కనీసం కాంగ్రెస్ అభ్యర్థి కూడా షర్మిల పెద్దగా చెప్పలేదు, కేవలం రోజాని టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓడించాలన్నది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా ఆమెపై మాటలతో దాడిని చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.